అయితే కార్మికుల అభ్యున్నతి కోసం నేను పోరాటం చేశానని చెప్తున్నారు మీరైతే. పీజేఆర్ గారితో కలిసి ఎన్నో ఉద్యమాలు చేశాం కార్మికుల సంక్షేమం కోసం. అయితే కార్మికులకు చేసింది శూన్యము, కార్మికుల పేరు చెప్పుకొని నందీశ్వర్ గౌడ్ ఎదిగారు తప్పితే కార్మికులకు చేసింది శూన్యము అంటుంటారు. నేను కార్మికులు చేసి వాళ్ళ పేరు చెప్పుకొని ఎదిగింది ఏముంది? అంటే యాజమాన్యాలతో ఏదన్నా అంటే ఏమన్నా అజిటేషన్స్ చేయడం కానీ, రెచ్చగొట్టే ధోరణి కానీ, ఇలా దూరంగా ఉంటుంటే మాట్లాడుకోవడము, ఒక కంప్లైంట్ కానీ ఏదైనా ఉంటే చెప్పండి. అంటే ఒక కంప్లైంట్ కదా, బోలెడ్ కంప్లైంట్ ఒకటా రెండా చెప్పుకోవడానికి అనేది ఒక వాదన ఉండాలి కదా సార్, ప్రూఫ్ ఉండాలి. ఇప్పుడు చెప్పడం మస్తు చెప్తారు, నేను ఈ ఇండస్ట్రీలో పోయి దౌర్జన్యం చేశానండి, ఈ ఇండస్ట్రీలో పోయి ఇట్లా చేసిండని ఒక కంప్లైంట్ నా మీద కానీ. మూడో కంటికి తెలియకుండా చేసేవారు. ఈ మూడో కంటికి తెలియకుండా మీరు ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, ఇంత మీడియా ఇంత యాక్టివ్ అయిపోయింది, ఇలా 40-50 ఛానల్ అయినాయి పటంచెరులో, ఎట్లా మూడో కంటికి తెలియకుంటుంటది? అట్లా చేయలేదు. మూడో కన్ని మూసి చేశారు అంటున్నారు అనమాట. లేదు సార్, అట్లా చేయలేదు. నేను మాక్సిమం అందరితో బాగుంటుంటే, అందరితోటి ఏదైనా పని తీసుకోవాలన్నా కూడా నేను రిక్వెస్ట్గా ఉంటుంటే తప్ప నేను దౌర్జన్యం ఎక్కడ చేయలేదు. హైదరాబాద్ సిటీ నుంచి పటాన్చెరు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 28 ఉంటుందండి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సిటీ అవుట్స్కట్స్ల వరకు కూడా నీటి సరఫరా చేయాలనేది ఒకటి, మంజీరా వాటర్ ఇవ్వాలనేసి. అంటే మీ హయాంలో పటాన్చెరుకి మంజీరా వాటర్ని అందించడంలో కూడా మీరు విఫలమయ్యారు. కాదండి, నేను మ్యాక్సిమం మంజీరా వాటర్ ఇచ్చాను. నేను ఎందుకంటే ప్రొద్దున లేస్తే నీళ్ళు కావాలి, మనకు వాటర్ కావాలి. మా అమ్మ అనేది పొద్దున్న లేవగానే మా భార్యను పిలిచి, బిడ్డ నల్లొస్తుందా అని అడుగుతుంది మా అమ్మ. అంటే ఎందుకు? వాళ్ళ ఫస్ట్ కావాల్సిన వాటరే కదా. మ్యాక్సిమంగా ఇచ్చాను వాటర్ అంటున్నారు. అంటే మ్యాక్సిమం అంటే ఎంతవరకు ఇచ్చారు వాటర్? అన్ని గ్రామాల్లో ఇచ్చాను నేను, ప్రతి గ్రామంలో. ఎందుకంటే నా దగ్గర పొల్యూషన్ ఎక్కువ. కానీ ఈ రోజుకి నందీశ్వర్ గౌడ్ గారి హయాంలో మంజీరా వాటరే మేము తాగలేదు, మంజీరా వాటరే మా వైపుకు రాలేదని చెప్పండి. మొత్తం కాన్స్టిట్యూషన్ అంతా అలా ఉంది. కాన్స్టిట్యూషన్ అంతా కూడా కాన్స్టిట్యూషన్ మొత్తము అలాగే ఉంది. నందీశ్వర్ గౌడ్ గారు 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యే ఉంటే మంజీరా వాటర్ మా దరి చేరలేదు. మీరు అడగండి సార్, ఏ ఊర్లో అడిగాము అంటే నియోజకవర్గ వ్యాప్తంగా అదే విషయం తలెత్తుంది. అన్ని బికాజ్ మా దగ్గర గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూట్ అయిపోయింది ఇండస్ట్రీస్ వలన, ఈ కెమికల్ ఇండస్ట్రీస్ వలన. మాకు మంజీరా వాటర్ తప్ప మేము ఇంకో నీళ్ళు తాగేది అసలు దారే లేదు మాకు. అప్పుడు మీరు ఎమ్మెల్యేనా కలుషితం అయిపోయింది అన్నప్పుడు? నేను కాదు. మీరు ఎమ్మెల్యే అయినప్పుడు ఏం చేశారు? ఈ కలుషితం పారిశ్రామిక వాడంటే మొత్తం కాలుష్యం కదా, నీరు గాలి మొత్తము భూమి అంతా కాలుష్యం అవుతుంది కదా. ఆ కాలుష్యాన్ని తగ్గించడానికి కానీ, ఇతరతర కార్యక్రమాలు చేపట్టడానికి, కాలుష్య రహిత నియోజకవర్గంగా చేయడానికి కానీ మీదైన శైలిలో ఏం చేశారు? నేను అసెంబ్లీలో బాగా రేజ్ చేశాను. నేను మొట్టమొదటి క్వశ్చన్ వేసింది ఈ కాలుష్యం మీదనే. మీరు స్పీకర్ గారు నా రికార్డ్ తీసి చూడండి. మీరు ఎమ్మెల్యే అయినాక అసెంబ్లీలో మాట్లాడిన అంశం ఇదేనా? నేను ఫస్ట్ మాట్లాడిన అంశం ఇదే. స్పీకర్ నాదెండ్ల మనోహర్ గారిని అడగండి. మీరు అడిగిన అది అయిన తర్వాతనే ప్రతి గ్రామానికి మాకు ఏదైతే కాజిపల్లి, బొల్లారం ఈ ఇండస్ట్రీస్ అన్ని కూడా బాగా పొల్యూట్ అయినాయి అని చెప్పి ఆ గ్రామాలకు మాకు 10 కోట్ల రూపాయలు ఈ ఆర్డబ్ల్యూఎస్ కింద శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ అన్ని గ్రామాలలో మంజీరా వాటర్ వస్తుంది. ఇప్పుడు మిషన్ భగీరథ కూడా మాకు లాభమే. కానీ జనాభా మీరు అన్నట్టు నాగరాజన్న, ఒకప్పుడు జనాభా తక్కువ ఉండే పటంచెరులో. ఇవాళ దగ్గర మా టౌన్లోనే దగ్గర 2 లక్షల మంది ఉంటారు. 1,00,000 మీద ఉంది జనాభా. ఇట్లా జనాభా పెరుగుతూ ఉంది కదా. ఇప్పుడు అంతా వచ్చి అక్కడ ఉంటూ ఉన్నారు. ఇవాళ మా దగ్గర హైదరాబాద్కి వెళ్ళి చాలామంది వస్తారు ఆడికి, రోజు వచ్చి అక్కడ వచ్చి మళ్ళీ పొద్దున హైదరాబాద్ వచ్చి పని చేసుకొని వెళ్ళిపోతారు. అట్లా దానివలన కెపాసిటీ కూడా క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతాయి కదా సార్. ఇప్పుడు జనాభా పెరిగిన కొద్దీ నీళ్ళు ఎక్కువ కావాలి ఆడ. అట్లా ఇప్పుడు ఈ వాటర్ సప్లై కూడా మాకు ఉపయోగపడుతుంది. అది మొత్తం మీద అయితే మీరు మంజీరా వాటర్ ఇచ్చారు, అయితే ప్రజలు మర్చిపోయినారంటారు. అంటే ఇప్పుడు ప్రజలకు ఎంత చేసినా తక్కువనే సార్. మీరు అనండి, ఇంకా ఏదో చేయాలని పెరుగుతా. ఇప్పుడు నేను మీరు అన్నారు చూడు, ఒక కారు ఉంటే ఇంకో కారు కావాలి. అట్లా అవసరాలు కూడా మనిషికి పెరుగుతా ఉన్నాయి. ఇప్పుడు 1 లీటర్ నీళ్ళు తాగేటోడు ఇంకో ఇంట్లో ఇంకా 10 మంది పెరిగేవారు ఒక సంతానము. కానీ గుక్కెటి నీళ్ళు తాగినా గుర్తుంటుంది కదా, ఆ రోజు మంజీరా వాటర్ తాగినా ఒక గుక్కెటి తాగినాం అనేసి అందరికి ఇచ్చినాం. మొత్తం గ్రామాలలో మంజీరా వాటర్ ఉండి మాకు ఇంకో దారే లేదు కదా. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది, ఈ గ్రామాలలో మంజీరా వాటర్ ఇవ్వాలి, ఫ్రీగా ఇవ్వాలండి. అది కూడా మేము బిల్ కట్టమాట పటంచెర్ల. మాకు ఇప్పటికి కూడా మేము బిల్ కట్టేది దాఖలు లేదు.
మా దగ్గర వాటర్ బిల్ తీసుకోరు, ఫ్రీగా ఇస్తారు. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది, ఎక్కడైతే కాలుష్యం తోటి గ్రౌండ్ వాటర్ చెడిపోయా అక్కడ మంజీరా వాటర్ ఫ్రీ ఇవ్వాలని చెప్పేసి. ఆ విధంగా నేను మాక్సిమం చేసాను అన్ని గ్రామాలు.